దేవుని కంటే సుఖ అనుభవం. దేవుడే సుఖం కోరుకో. 6 దినాలు కష్టపడ్డాడు. 7వ దినమున ఏం చేశాడు ఆయన? విశ్రాంతి. మనం 6 రోజులు విశ్రాంతి తీసుకుంటాం. 7వ రోజు విశ్రాంతి దినాన్ని ప్రభు సన్నిధికి రావాలంటే బహు కష్టం. అందుకని అక్కడ అన్నాడు దేవుని కంటే సుఖానుభవం కదండి. 6 రోజులు కష్టపడి 7వ రోజు మందిరానికి రావాలంటే మనం దేవుని కంటే ఎక్కువగా ఏం చేస్తున్నామంట? సుఖానుభవమును ప్రేమించువాడు. శుక్రవారం ప్రార్థనకు రా. అమ్మో అన్నప్పుడే నిన్ను పట్టేసింది ఒక దెయ్యం. ఎందుకని? దేవుని సుఖం కోరుకుంటున్నావు. అక్కడ అనేక శ్రమలను అనుభవించి అనేక హింసలను అనుభవించి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, శుక్రవారం రావాలంటే, శనివారం రావాలంటే ఏంటి ఇబ్బంది? సహవాసానికి